ఏరా చెప్పండి అన్న. బీటెక్ ఇంజనీర్ అంటుండవు, ఏం చదువుతాండవు, ఏం కథ? బాగా చదువుకుంటానన్నా. అవునా? చదువు ఒకటి మొదటి చదువుకో స్వామి, ఎవరన్నా ఆడన్నా పోనీ. సరే ఏదన్నా ఉద్యోగం ఏదన్నా వస్తే పైకి పోతావు. రామ్మోహన్ గారు లే చెప్పండి. వాడు హరిగాడ వాడు వస్తాండదేమన్నా. హరి అన్ననే ఏమైందన్నా? తట్టుకోలేం రా, వాడిని వినలేనురా నేను మాటలు, నా చేత కాదురా. రాణీలు వచ్చినాక చూసుకుందాము. ఏంది చూసుకుంటావురా, వాని డౌలు వాని కత్త, వాని దగ్గర 4 రూపాయలు డబ్బులు ఉన్నాయని పొగురురా వానికి. లే రమ్మోహన, ఏరా రమ్మోహన బాగుండవా? ఎవరి పిల్లోడు? మావాడేలే. ఏం రామ కొడుకు నువ్వు? అవునన్నా. నువ్వేనా అంతా ఆడ ఆడపిల్లల చుట్టూ తిరిగి గబ్బులు చెప్పుకుంటాను అంటే? అయ్యో నేను కాదన్నా. నువ్వే అంటే ఆడ చెప్తాను కదా. ఊరికా ఉండరా నువ్వు, ఏంటి వాడిని ఎవరో చూసి ఎవరిని అనుకుంటావు? నేను మొన్న వచ్చిన హాస్టల్ నుండి. ఏం పిల్లాడు అన్నట్టున్నాడులే. అంత మాట్లాడుతున్నట్టు. ఏరా రమ్మోహన, ఏమి విశేషాలు? ఏమరా కనపడలేదు? నేనా? ఏముందిరా, సెంట్రల్ మినిస్టర్ని కలిసేదాన్ని ఢిల్లీకి పోయింటే ఏం పోయేటప్పుడు ఫ్లైట్లో చలిక్కిపోయి ఇట్లా రగ్గు కప్పుకొని అనుకుంటారు, అంత చలి ఉండేవి ఫ్లైట్లో. ఆమె ఎవరు ఆడామె ఎయిర్ హోస్టెస్లు 2 ముగ్గురు వచ్చి మందు తాగండ్రి, నాకే వాళ్ళ ముందర తాగితే సిగ్గుపోతుంది చెప్పి తాగలా. ఢిల్లీలోకి పోతేనా ఆడ 7 స్టార్ హోటల్లో దిగింట్రా. రోజు 15,000 రా, చాలా చీపు. బాగుందిరా హోటల్. ఆడ బిర్యానీ, చికెన్ బిర్యానీ రా, ప్లేట్ 2,000. చాలా చీపు, చాలా బాగుంది. చాలా చీపు, చాలా బాగుంది అసలు. అబ్బా, అసలు సెంట్రల్ మినిస్టర్ని కలిసిందా, ఫ్లవర్ బొక్క ఇస్తే ఆయన ఫ్లవర్స్ చూసి అట్లా మురిసిపోయి అట్లా యాటి నుంచి తెచ్చిన హరి అని చెప్పా. ఏంది నా ఫ్లవర్స్ ని చూసి అంత మురిసిపోయినారా? వాళ్ళు ఎప్పుడు చూడలేదా ఫ్లవర్స్? లే, వాని కూతలు ఏంటికింటావురా? వాడు ఏందిరా, ఏంది ఏసీలో పోతే ఫ్లైట్లో చలి పెడతాంటే దుప్పటి కప్పుకుంటే 2,000 బిర్యానీ. వాటిని ఇంకా అయిపోలేదు, నువ్వు నోరు మూసుకోండి. వాడు చెప్పే వింటే వీటి నుంచి పరిగెత్తాల్సి వస్తుంది. రోజు ఊరికే ఉండి వాడిని తప్పిద్దాము. సరే అన్న. ఏరా హరి, ఢిల్లీ నుంచి వచ్చేసినవి అయిపోయింది కదా? యాడ్రాని సడ్రా, సెంట్రల్ మినిస్టర్ని కలిసిన 2 రోజులు ఉండప్పా హరి, ఏమో గడుపు మాతో కూడా టైము, నువ్వు ఉంటే అంత బాగా హ్యాపీగా ఉంటుంది మాకని చెప్పా. నా సెంట్రల్ మినిస్టర్తో ఉందామని చెప్పి అనుకుంటే మళ్ళీ నాకు రాజస్థాన్లో పని పెడరా. మళ్ళీ ఏసీ ఫ్లైట్లోనే పోతే ఆ ఫ్లైట్లో ఏసీ తీసుకొని చక్కగా పోయి రాజస్థాన్లో ఉంటున్నా. ఆడ ఇంకోట్రా 7 స్టార్ హోటలు, దీనికంటే రోజంత కాస్ట్లీని, కానీ అంత పెద్ద కాస్ట్లీ ఏం కాదు, అంత 23,000 రోజుకు. అబ్బా, ఏముందిరా అసలు రాజస్థాన్లో ఆడ. అబ్బబ్బబ్బబ్బా, ఏమి ఏర్పాట్లు, ఏం వసతులు. ఆడ హోటల్ ముందరా గార్డెన్ ఉంది, ఇట్లా గార్డెన్లో అన్ని గులాబీ పూలు ఉన్నారా, ఎట్లా వేసినారేమాడ, భలే ఉందిరా అసలు. ఆడ హోటల్లో ఆడ కూడా బిర్యానీ వీటికంటే చీపు, 1800. ఏమంటే ఆడ షెఫ్ అంత జీతం తీసుకోవడంట అని చెప్పి అట్లా పోతేనే ఇంకా ఆడ పోయి చీఫ్ మినిస్టర్తో కలిస్తే ఎవడు ఆడ రాజస్థాన్లో. ఆ చీఫ్ మినిస్టర్ నన్ను చూస్తేనే అసలు షాక్ అయిపోయి అసలు, అబ్బా ఏంది హరి వచ్చినాడు ఇట్లా అని చెప్పి హిందీలో ఇంకా వద్దులే కూర్చోబెట్టుకొని చేయి పట్టుకుంటాడు, ఇట్లా పిసుకుతాడు, ఇట్లా మాట్లాడతాడు. ఏం పా హరి ఉండొచ్చు కదా అని హిందీలో మాట్లాడా. మనకు హిందీ వచ్చు కానీ అర్థమవుతుంది కానీ మాట్లాడేకి రాదు కదా, ఇంకంతా సైకిల్తో మేనేజ్ చేసిరా. అట్లే ఇంకా 2 రోజులు ఆడే రాజస్థాన్లోనే 2 రోజులు గడిచిపోయి నాకు. ఆడ సీఎం ఇంట్లోనే భోజనము, సీఎం ఇంట్లోనే పడుకునేది అంతా. ఆయన బయటకు కూడా అడుగు పెట్టినాడు, నువ్వు ఉండాల్సిందే ఈడే అంటాడు అంటే. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ లే, వానికి 50 ఏండ్లు, వాడు చెప్పే ఊర్లన్నీ కలిపితే 99 ఏండ్లు. ఇంకా 49 ఏండ్లు యాటి నుంచి తేవాలరా? వాని కూతలు వినద్దురా, ఇంకా మనం తప్పించుకుందాం రా. వాడి గురించి నీకు తెలుసు. రాజస్థాన్లో రోజ్ ఫ్లవర్స్ ఏమైనా వస్తాయి? లే, వాడు చెప్పేవన్నీ తప్పుడు కూతలు, డౌలు కూతలు. ఊరుకోండి అట్లయితే ఇంకేమే. అంకుల్, రాజస్థాన్ నుండి డైరెక్ట్ అనంతపూర్కి వచ్చినారా మీరు ఫ్లైట్లో? లే, పనికి మళ్ళీ ఉన్నట్లుండవు, వాడిని పోయి అవన్నీ అడుగుతావు. లేదు పాపడా, అసలు రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ ఇంకా నేను ఊరికి పోతానా అంటే ఇడిచిపెట్లా. లాస్ట్ వాళ్ళ పైలట్ ఉంటాడు కదా, హెలికాప్టర్ పైలట్, ఇక సార్ని మీద దించిరా పోరా అనంతపురంలోనే. నేను అనంతపురంకి వచ్చేది ఇంక చెన్నైలో పని ఉండే నాకు. అందుకని ఇంకా ఇప్పుడు సీఎంకి చెప్తే నన్ను ఎట్లా అట్లా ఆడ చెన్నైలో దించమని చెప్పి మీ వాళ్ళను అని చెప్తే ఇంకా అట్లే ఇది ఉంది, హెలికాప్టర్ ఉంటుంది కదా, హెలికాప్టర్లో తీసుకొని పోయి చెన్నైలో దించిరాడ. వేసేసాడు, బాగా వేసేసాడు. చెన్నైలో మెరీనా బీచ్లో కూర్చొని ఆడ ఇది తింటా అంటే, పాప్కార్న్ తింటా అంటున్నా. బా వచ్చిరు స్వామి సినిమా వాళ్ళు, 2 ముగ్గురు ఓల్డ్ ఫ్రెండ్స్ ఉండిలే, వాళ్ళ పొట్లో సినిమాలు తీసి అంతా ఎత్తిపోయినారు, ఏం లేదు. వాళ్ళ చుట్టూ ఎవరో ఫేమస్ హీరో ఎవరో గాయపు వచ్చి ఎవరైప మొన్ననే సినిమాలు తీసి 2-3 హిట్ అయినాయి చూడు. అబ్బా పిల్లోడు అదే నెలకు
అదే సినిమాకు 100 కోట్లు తీసుకుంటాడు చూడు, ఎవరబ్బా ఆ పిల్లోడు? ఆ పిల్లోని పేరే గుర్తు కాదు నాకైతే అసలు. ఆ పిల్లోడు వచ్చి ఇంక నన్ను చూసానే అన్న అన్న ఎప్పుడొచ్చినావని చెప్పి నన్ను పట్టుకొని ఇటు చేయి వదుతాడు, కాళ్ళు వదుతాడు, సెల్ఫీ తీసుకుందామని చెప్పా. నాకు ఇంక పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంక ఆ పిల్లోని కోసం సెల్ఫీకి ఒప్పుకుంటే అట్లా అట్లా చెన్నై నుంచి అట్లే బెంగళూరు పోతే ఇంక ఆడ పబ్బుకు పోయిద్దాం రొంత అని చెప్పేసి పబ్బుకు పోతే. నా ఏందిరా ఇది? వాని కూతలు వినలేకరా వానికి దొరికితే తప్పించుకుందాం అనుకున్నది. వాడు ఇప్పటికీ ఇంకా బెంగళూరులో ఉండానంటున్నాడు కానీ ఇంకా అనంతపురం వచ్చిండే చెప్పలే. అర్థమైందా? వాడు అనంతపురం వచ్చాక చెప్పాక ఎంచేపు అవుతుందో కావాలంటే ఒక డైలాగ్ అడుగుతాను, చూడు ఎట్లుంటుందో వానికంతా. బెంగళూరు నుంచి వచ్చేస్తే బాబ్బా బెంగళూరు పోతారా అబ్బా, ఆ కన్నడ సినిమా వాళ్ళైతే నన్ను నిడిచిపెట్టరు. ఉపేంద్ర అయితే నా చుట్టూనే తిరిగినాడు అనుకో, చాలా సతాయిచ్చా. ఉండన్నా 2 రోజులు ఉండన్నా అని నాకే ఉండబుద్ది కదా. అందరూ కలిపి పబ్బుకు పోతే ఆ పబ్బులో నాకు తాగిరి, నేను రోజు తాగితే ఎక్కువేం తాగలేదులే. అట్లేం కాదు 2-3 రోజులు సినిమా హీరోయిన్లు వాళ్ళు వీళ్ళందరితో తిరిగి పబ్బుల్లో తిరిగికొని అది ఏందో ఎంజాయ్ చేసుకుంటున్నా. అప్పుడు తగిలే కరెక్ట్గా ఎవరు మా ఫ్రెండ్ వాడు ఆ స్టేట్ మినిస్టర్ అబ్బా పేరే రాదు నాకు, అయిపోయి నన్ను ఇడిచిపెట్టలే. అన్న గోవాకు పోతాను రాన్న అని చెప్పి గోవాకు పిలిచిపోయినాడు. ఇద్దరం మళ్ళీ హెలికాప్టర్లో గోవాకు పోతుంది బెంగళూరు నుంచి. లే ఊరుకోవాయ్ అన్ని కోతి కూతలన్నీ కూసుకుంటే యాడికి రా మేము వింటాడామని చెప్తాను. బెంగళూరు నుంచి అనంతపురం కన్నా వచ్చేది ఉందే, అట్లా మళ్ళీ గోవా అంటాండావు. ఆటి నుంచి ఎప్పుడు రైట్కి వచ్చేది, మేము ఎప్పుడు ఇంక లేచిపోయేది. మేమేదో స్వామి రామని పీస్ఫుల్గా ఉందామని కూర్చుంటాము. అంకుల్ హెలికాప్టర్ గోవా సముద్రంలో దించినారా? కోతి నా కొడుక సముద్రంలో ఎట్లా దిగుతారు అవలే కూతురని కూర్చుంటే నువ్వు. ఆడ హెలిప్యాడ్ ఉంది, పామ్ గ్రీన్ అని చెప్పేసి పెద్ద రిసార్టు. ఏంది రూమ్ రెంట్ రోజుకి 50,000 దాంట్లో దిగితేమే వద్దులే. ఇంకా నాకు కూడా ఆడికి సిగ్గు అయిపోయి హెలికాప్టర్లో పోయేటప్పుడు బెంగళూరు నుంచి హెలికాప్టర్ తీసుకొచ్చినా నేను డీజిల్ కొట్టించుకొని పోతే. లే ఏం చేసినావు నువ్వు గోవాలో? నువ్వు కుళ్ళుకొని చేస్తాను కదరా, ఆ కోపం చూడు. నేను గోవాలో ఏదో చేసి ఎంజాయ్ చేసింటాను కదా, కానీ గోవాకు పోయి ఎంజాయ్ చేయకుండా వస్తానరా. ఆడ పోయి నైట్ క్లబ్బుల్లో దిగితిమి, పబ్బుల్లో తిరిగితిమి, బీచ్ల్లో తిరిగితిమి. ఆ పారినాడు వాళ్ళందరూ సన్న బట్టపేలికలు అంతా ఇంత లాడీలు మాత్రం కొట్టుకొని తిరుగుతాండ్రా. అబ్బా కళ్ళ నిండా చూసుకొని వచ్చినానులే. అట్లా తిరిగి ఇట్లా వచ్చినానా. ఇంకా అటు నుంచి గోవా నుంచి ఇంక వచ్చేద్దామని చెప్పి పదంపా అనంతపూర్లో దించేసి నువ్వు బెంగళూరు పో అని చెప్తే వాడు కుదరదని చెప్పి వాడు నువ్వు ఉంటే ఇంత ఎంజాయ్ అయింది, నువ్వు లేకపోతే నేను ఎట్లా అని చెప్పి వాడు చక్కగా పాండిచ్చేరి దగ్గర యానాం ఉంది కదా, యానాంకి మళ్ళీ హెలికాప్టర్లో పోతుంది. ఈసారి చెప్పిన మొత్తం హెలికాప్టర్ బాడీకి కూడా నేనే కడతానంటే హెలికాప్టర్ బాడీగా డీజిల్ ఖర్చు 2 నేనే చూసుకున్నా. ఆ పర్మిట్ ఒకటి ఎంత ₹1,00,000 ఎంత అయిందో అది ఆ పిల్లోడు కట్టుకుంటా. మా కర్మ వీనికి దొరికినామో వీడు ఏం చెప్తున్నాడు ఏం లేదు. డీజిల్ అంటాడు, హెలికాప్టర్ అంటాడు. నేను నోరు మీరా, వాని గురించి నీకు తెలియదురా, వాడు ఇంకా తక్కువ చెప్తున్నాడు. లే హరి యానాంకు పోయినావు కదా పండిచ్చేరి, మేము పోయేస్తాం రా. ఇంకా నా కొడుకు కుళ్ళి చచ్చిపోతాడు పాపడా. ఇది నేను ఎక్కడికైనా తిరిగి వచ్చినా అంటే నా కొడుకు కుళ్ళు ఏదిరా. నేను ఆటి నుంచి అట్లే పోతున్నాను అనుకోండి. పాండిచ్చేరి యానంకి పోతున్నా, యానంలో ఒక 5 రోజులు మా ఫ్రెండ్ వాళ్ళ బీచ్లోనే పెట్టుకున్న బీచ్ రిసార్ట్ ఉండేపా. ఆ బీచ్ రిసార్ట్లో 5 రోజులు బయటికి కూడా కదలు, అంతా ఫుల్ మందు కొట్టుకుంటూ కూర్చుంటామే. దాటి నుంచి ఇల్లు అని చెడగొట్టదురా. అట్లే కేరళకి పోతుంది. ఇంకా కేరళలో త్రివేంద్రం అవి ఇవి అలప్పి అవి ఇవి చూసుకొని. లే నువ్వు ఎన్ని రోజులు పోయినావు చెప్పురా? ఏది ఇప్పుడు మొత్తము 4 రోజుల్లో అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసినాను రా. పొద్దున కొడుక అబద్ధం చెప్తే కూడా అతికినట్లు ఉండాల నీ డౌలు కూతలకి. ఏందిరా నువ్వు చెప్పిండేది 16 రోజుల స్టోరీ, ఈడ చూస్తే 4 రోజులు అంటావు. నీ ఎట్లా వాడి కూతలు అంటే నాశనం. లేబాయ్ లే ఈ రామ్మోహన్ గారికి కడుపు అంట. నేను ఏడకన్నా కానీ ఊరికి వేసినానంటే ఈడు కడుపు రగిలి చచ్చిపోతాడు. కడుపు అంట వచ్చింది గబ్బునా కొడుకు ఏడీడు. అంత కడుపు అంటే ఎలా, అంత అసూయాలా, అంత ఈర్షా దేశాలు ఎలా. నేను ఏడని తిరిగి వస్తాంట. ఇప్పుడు మనకు ఉంది కాబట్టి రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ మనల్ని కూర్చోబెట్టుకొని 2 రోజులు ఇంట్లో పెట్టుకొని మనకు ఆతిథ్యం ఇచ్చినాడు. ఏమంటావు?